అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ కొర్ర సాగు కనువైన రకాలు వివరాలు, నర్సరీ చెరువుల్లో చేప పిల్లల పెంపకం మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లతో గత కొంతకాలంగా ఆహారంలో చిరుధాన్యాలను ఉపయోగిస్తున్నారు. అతి తక్కువ నీటితో చాలా తేలిగ్గా పండించగలిగిన పంటలివి. వాటిలో కొర్రను ఉత్తర కోస్తా జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ అలానే రాయలసీమ ప్రాంతాల్లోనూ రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. నీరు నిల్వ ఉండని తేలికపాటి నేలల్లో తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో చేతికి వచ్చే పంట ఇది. తొలకరిలో కొర్ర సాగు చేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సాగులో కొన్ని మెలకువలు పాటించాలి. కొర్ర సాగు వివరాలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఏజెన్సీ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతాలైన ఈ ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లోనూ వాటితో పాటుగానే ఈ తక్కువ వర్షపాతం వచ్చినటువంటి ప్రాంతాలైన ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కొర్ర పంటను ఈ 70 నుంచి 80 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. కాబట్టి వాటిని తేలికపాటి నేలల్లోనూ అలాగే ఎక్కడైతే ఈ మెరక ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో వేయడానికి దీన్ని ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. వీటితో పాటుగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, లేదనుకుంటే ఈ ఋతుపవనాలు అనేవి ఆలస్యంగా రావడం, లేదంటే వేగంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రధాన పంట మనం వేసుకోలేని పక్షంలో ఆ ప్రధాన పంట వేసుకోవడానికి బదులు ప్రత్యామ్నాయ పంట కింద ఈ కొర్ర పంటను చాలా మనకి ఎంతగానో ఉపయోగపడే పంట కింద మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మనకి ఈ ఆగస్టు 2వ వారంలో కూడా వేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉన్నటువంటి పంట కింద చెప్పొచ్చు అనమాట. అందుకోసమనే దీన్ని ప్రత్యామ్నాయ పంట కింద కూడా చెప్పొచ్చు. అలాగే వీటిలో కొన్ని యాజమాన్య పద్ధతులు మనం చూసుకున్నట్టయితే నేలలు మనం గమనించినప్పుడు తేలికపాటి నేలలు, బరువైన నేలలు, వీటితో పాటుగానే ఎక్కడైతే సారము తక్కువగా ఉన్న నేలల్లో కూడా మెరక ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అయితే నీరు నిలబడిన నేలలు అనేవి పనికిరావు అనమాట. కాబట్టి మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి బరువు నేలల్లో కూడా దీన్ని మనం సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. నేల తయారీ మనం గమనిస్తే 3 నుంచి 4 సార్లు బాగా దుక్కులు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొర్ర గింజ అనేది చాలా చిన్న సైజు ఉన్నటువంటిది కాబట్టి దీన్ని మనకి బాగా మెత్తని దుక్కి చేసుకొని చివరి దుక్కిలో 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలి దున్నుకొని మనం దీన్ని విత్తుకుంటే బాగుంటుంది. ఇక రకాల విషయం మనం గమనిస్తే దీంట్లో SIA 3085 రకం, ఇది 76 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకు దిగుబడిని అందిస్తుంది. ఇది బెట్టను తట్టుకుంటుంది, అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజబూజు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే సూర్యనంది అనే రకం, ఇది 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తూ 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. ఇది అగ్గి తెగుల్ని అలాగే వెర్రికెంకి తెగులను కూడా తట్టుకొని పెరుగుతుంది. SIA 3156 85 నుంచి 90
రోజుల్లో పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ వెర్రికంకి తెగుల్ని తట్టుకొని పెరుగుతుంది. అలాగే SIA 322 గరుడ అంటాం. ఈ గరుడ అనే రకాన్ని 60 నుంచి 62 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. ఇది అత్యంత స్వల్పకాలిక రకం అనమాట. ఇది 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడిని అందిస్తూ అగ్గి తెగుల్ని వెర్రికంకి తెగుల్ని కూడా తట్టుకుంటుంది అనమాట. అలాగే రేనాడ్ అనే రకం. ఈ రేనాడ్ అనేది 85 నుంచి 90 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ వెర్రికంకిని అలాగే అధిక దిగుబడి ఇచ్చే రకం కింద మనం చెప్పొచ్చు అనమాట. మహానంది అనే రకం ఇది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ అగ్గి తెగుల్ని వెర్రికంకి తెగుల్ని మువ్వు ఈగను కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే పోషకాల తాలూకు శాతం కూడా అధికంగా ఉంటుంది. ఈ రకాల్లో ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు ఎంచుకొని సాగు చేసుకుంటే బాగుంటుంది. విత్తనం మోతాదు మనం చూస్తే ఇది మనకు 2 కేజీల విత్తనం అనేది నారు పెంచి మనం నాటు వేసుకునే విధానంలో మనకు సరిపోతుంది. అలాగే వెజ్జల్లే పక్షంలో దీన్ని మనం 6 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి మనం వెజ్జల్లుకొని విత్తన శుద్ధి మనం చూసుకున్నట్టయితే దీంట్లో థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ మ్యాంకోజాబ్ కానీ ఏదో ఒక మందుని ఒక 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపేడలు రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే విత్తే దూరం మనం గమనించినప్పుడు దీన్ని మనకి వరుసల్లో విత్తుకుంటే 22.5 సెంటీమీటర్లు వరుసకి అలాగే మొక్కకి 7.5 సెంటీమీటర్లు పెట్టి మనం విత్తుకున్నప్పుడు ఇది మనకు మొక్కల సాంద్రత బాగా ఉండి ఈ కంకి అనేది బాగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే కలుపు యాజమాన్యం విషయం గమనిస్తే కలుపు రాకుండా ఉండడానికి విత్తన వెంబటే ఐసోప్రొచ్యూరాన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తం సమానంగా తరిచేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ గడ్డి జాతి మొక్కలు కానీ అలాగే కూరజాతి మొక్కలు కానీ రాకుండా మనం నివారించుకోవచ్చు అనమాట. ఇక ఎరువుల యాజమాన్యం గమనిస్తే దీనికి ఎరువుల మోతాదు కూడా చాలా తక్కువ మొత్తంలోనే అవసరం పడతాయి. దానికోసమై 16 కిలోల నత్రజని అలాగే 8 కిలోల భాస్వరాన్ని 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఒక ఎకరాకు వేయవలసి ఉంటుంది. అందుకోసమే రైతు సోదరులు 28 కిలోల యూరియాని 17 కిలోల DAPని 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం వేస్తే సరిపోతుంది అనమాట. సో దీనికి మనం విత్తనం వేసేటప్పుడే 17 కిలోల DAPని 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం అలాగే నత్రజని 2 సమభాగాలుగా చేసుకొని అందులో ఒక భాగాన్ని విత్తనం వేసేటప్పుడు వేసుకొని మిగిలినటువంటి సగభాగం అనేది 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే పోషక యాజమాన్యం కూడా చాలా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. నీటి యాజమాన్యం గమనిస్తే ఇది కొర్ర పంటకి చాలా తక్కువ మొత్తంలో నీరు అవసరం పడుతుంది కాబట్టి ఖరీఫ్లో వేసే కొర్ర పంటకి చాలా వరకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పెట్టాల్సిన అవసరం వస్తే పిలకలు వేసే దశలోను అలాగే గింజ గట్టిపడ్డ దశలో మనం తప్పనిసరిగా ఒక 2 నీటి తల్లు మనం ఇచ్చినట్టయితే సరిపోతుంది అనమాట. అలాగే సస్యరక్షణ విషయం గమనిస్తే సస్యరక్షణలో మేజర్గా కూడా దీంట్లో ఈ కాండం తొలిచే పురుగు అనేది మనకి ప్రధానంగా కూడా 30 రోజుల లోపే వస్తుందన్నమాట. దీన్ని మనకి ఎక్కడైతే ఈ పిల్ల పురుగులు ఉంటాయో వాటిని కాండాన్ని తొలిచేయడం అలాగే కొత్తగా వచ్చిన ఆకుల్ని తినేయడం వలన మొక్కని ఎదుగుదల లేకుండా చేసేస్తూ ఉంటుంది. దీనికోసమై మనం క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే వీటితో పాటుగానే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని కూడా ఎకరాకు 8 కిలోలు చొప్పున వేసి నీటి తడి మనం పెట్టినట్టయితే ఈ కాండం తొలిచే పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. కత్తెర పురుగు కూడా ఎక్కువగా వస్తుంది. ఈ కత్తెర పురుగు కోసం ఏంటంటే ఇది ముందుగా మొక్క తాలూకా ఆకుల్ని మనం కత్తిరించి ఆ తర్వాత మువ్వులో కూడా దిగిపోయి మువ్వును కూడా మనకి తినేయడం కూడా జరుగుతుందన్నమాట. సో దీన్ని మనం నివారించాలంటే ఈ ముందుగానే 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయడం లేదనుకుంటే వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు చిన్న దశల్లో. ఆ తర్వాత ఈ రసాయనాల మందులు కూడా వాడి అంటే దీంట్లో క్లోరాంట్రినిలిప్రోల్ కానీ అలాగే స్పైనోసాడ్ కానీ 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా లేకపోతే దీన్ని మనము ఈ ఇమామెక్టిన్ బెంజేట్ కూడా 100 గ్రాములు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే ఈ తెగుళ్ళ విషయంకి వచ్చినప్పటికీ దీంట్లో మేజర్గా 2 రకాల తెగుళ్ళు ఎక్కువగా వచ్చి పంట నాశిస్తూ ఉంటాయి. దాంట్లో అగ్గి తెగులు ఒకటి. అగ్గి తెగుల విషయం మనం గమనిస్తే ఎప్పుడైతే తేమతో కూడిన వాతావరణం ఉంటుందో రాత్రిపూట ఆ టైంలో ఆకుల మీద నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడేవి. క్రమేణా ఎక్కువ సంఖ్యలో మచ్చలు కూడా పెరగడం జరుగుతుంది దాని తాలూకు ఉధృతి పెరిగేటప్పుడు. సో దీన్ని మనం నివారించాలంటే దీన్ని విత్తన శుద్ధి చేసి మనం విత్తుకున్నాం. రెండోది పంట మీద ఈ అగ్గి తెగుల లక్షణాలు మనం గమనించేటప్పుడు ఈ ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా అగ్గి తెగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే వెరికంకి తెగులు కూడా మనకి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది వెరికంకి తెగులు అనేది. ఎందుకంటే గింజలు కూడా రాకుండా ఈ పసుపు రంగు ఈ పచ్చరంగు ఈనెలే ఈ దారాల్లాగా వేలబడతా ఉంటాయి అనమాట. సో దీన్ని మనం నివారించాలంటే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది థైరామ్తో కానీ క్యాప్టాన్తో కానీ మ్యాంకోజబ్తో కానీ విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నా అలాగే మెటలాక్సైల్తో కూడా మనం విత్తన శుద్ధి
చేసినా కూడా తగ్గుతుంది. వీటితో పాటుగా ఎక్కడైతే మనము పంట మీద మనం గమనించామో దీన్ని మెటలాక్సిల్ అనే మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినప్పుడు ఈ వెర్రికంకి తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే పక్షుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి కంకులను రెడీ అయిపోతూ ఉంటాయో పక్షులు కూడా ఎక్కువగా ఆశించి ఆ గింజలను తినడం జరుగుతుంది. కనుక దాన్ని మనం నివారించాలంటే ఈ శబ్దాలు చేసే ధ్వనులు చేసే పరికరాలను ఏర్పాటు చేయడం, అలాగే ఈ మెరిసే ఎర్రని రెబ్బలను మనం కట్టేటప్పుడు ఏమవుతుందంటే అవి స్కేరింగ్గా ఉపయోగపడతాయి. కాబట్టి మన పంట మీదకి ఈ పక్షులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ కోత విషయంకి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ పచ్చ రంగులో ఉన్నటువంటి కంకులు కాస్త ఈ ముదురు గోధుమ రంగులోకి మారేటప్పుడు దీన్ని మనము ఈ కోత అనేది చేపట్టాలి. ఈ కర్రలతో కొట్టి గింజల్ని వేరు చేసి దాన్ని మనం 10 నుంచి 12% వచ్చేంత వరకు మాయిశ్చర్ వచ్చినంత వరకు మనం ఎండబెట్టి ఆ తర్వాత మనం దీన్ని గొర్రంలో స్టోర్ చేసుకున్నట్టయితే బాగుంటుందన్నమాట. ఈ విధంగా రైతు సోదరులు కొర్రను మనకి ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంత ముఖ్యమో మత్స్య పరిశ్రమలోనైనా అంతే. ఎంచుకునే విత్తనపు పిల్ల ఆరోగ్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. చేపల పెంపకంలో విత్తనపు పిల్ల వివిధ సైజుల్లో లభ్యమవుతూ ఉంటుంది. గ్రుడ్డు దశ, ఫ్రై, ఫింగర్లింగ్ ఇలా దశల వారీగా పెంచడానికి కనీసం 1 ఏడాది కాలం పడుతుంది. ప్రతి దశలోనూ చేప పిల్లల పెంపకంలో మెలకువగా వ్యవహరించాలి. లేదంటే మరణాల శాతం ఎక్కువగా ఉండి నష్టాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సమయంలో అందించే మేతల పట్ల కూడా రైతులు అవగాహన కలిగి ఉన్నప్పుడే ఖర్చులు అదుపులో ఉంటాయి. నర్సరీ చెరువుల్లో చేప పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. చేపల్లో ఏంటంటే మనకి పిల్లల చెరువులు అలాగే పెద్ద చెరువులు కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇది స్పాన్ కానీ ఫ్రైన్ కానీ మనం హ్యాచరీని తీసుకొచ్చి మనం ఒక చిన్న చెరువులు వేసుకుని దాని పిల్లల చెరువు కింద పెంచి దాన్ని మనం బయటకు అమ్ముకోవడం లేదా మన చెరువుకి కానీ మనం మార్చుకోవడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి నేరుగా మనం పెద్ద సైజు పిల్లలను కొనుక్కుంటే కంటే మనం ఈ విధంగా మనం పిల్లల చెరువు కానీ చేసుకున్నట్లయితే మనకు ఖర్చు తగ్గుతుంది. మనకి పిల్ల కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది మనం వేసుకుంది కూడా. పిల్లల చెరువులు అంటే 2 రకాల చెరువులు ఉంటాయి. ఒకటి ఏంటంటే నర్సరీ చెరువు అంటాం, తర్వాత రేరింగ్ చెరువు అంటాం. మొట్టమొదటిగా ఏంటంటే మన గుడ్ నుంచి స్పాన్ అనేది వస్తుంది. అంటే 3 రోజులు పిల్ల ఇంచుమించు దాన్ని తీసుకొచ్చి అప్పుడే అది ఆహారం తినడం మొదలుతుంది. దాన్ని మనం హ్యాచరీని తీసుకొచ్చి మనం చిన్న చెరువులో వేసుకుని దాన్ని ఒక 15 నుంచి 20 రోజులు పెంచిన తర్వాత దాన్ని మనకు ఒక ఇంచు అలాగవుతుంది. దాన్ని మనం ఫ్రై స్టేజ్ కింద మనం ఏం చేస్తామంటే పిల్లల చెరువులో వేసుకుని దాని ఫింగర్లింగ్స్ అంతకంటే పెద్ద సైజు పెంచడం జరుగుతుంది ఒక 2 నుంచి 3 నెలలు. సో ఇది యాక్చువల్గా మనం చేసేది. ఈ చెరువులు అంటే కొద్దిగా చిన్న చెరువులు 1/2 ఎకరం ఉన్నా సరిపోతాయి, ఎకరం, కొంతమంది ఇంకా కొద్దిగా 2 ఎకరాలు అలా కూడా పెట్టుకుని ఉంటారు. మనకున్న దాంట్లో ఒక చిన్న చెరువుని కానీ తీసుకుని అందులో మనం పిల్లని మనం పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి చాలా వరకు మనకి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. మన పిల్ల మనకి నాణ్యమైన పిల్ల ఉంటుంది, దాన్ని మనం పెంచుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం యాక్చువల్గా చేయాల్సింది ఒకటి చెరువు తయారీ. అందులో నీటిని అంతా కూడా పూర్తిగా తీసేసి ఎండబెట్టేసిన తర్వాత అందులో మనం మామూలుగా ఎంతో కొంత లైమ్ అనేది కొట్టుకుంటాం. దాని తర్వాత ఏంటంటే మనం 1 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకోవాలి. 3 నుంచి ఒక 5 అడుగుల వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకుంటాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ స్పాన్ తీసుకొచ్చి వేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎరువులు అనేవి వాడతాం. ఈ పిల్లల చెరువులు అయితే దాంట్లో ఏ విధమైన కూడా చుట్టూ కూడా వల అనేది కట్టుకోవాలి. బాహ్య నుంచి మిగతా జీవులు ఏవి లేకుండా చూసుకోవాలి. వాటర్ను కూడా ఫిల్టర్ చేసి మనం పెట్టుకోవాలి. పిల్లల్ని అందులో స్పాన్గానే వేస్తే ఇంకేవి తినేవేవి లేవని కూడా మనం నిర్ధారించుకున్న తర్వాత వేసిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో మనం నూనె తీసిన వేరుశనగ చెక్క ఉంటుంది. దాన్ని ఒక 300 కేజీలు, ఆవు పేడ ఒక 80 కేజీలు, దాంతోపాటుగా ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్ 20 కేజీలు. ఇది ఎకరానికి డోసు అనమాట. ఈ మూడింటిని కూడా కలిపేసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. దాన్ని సగం డోసు మనం పిల్లని 2-3 రోజులు వేస్తామనగా ముందుగానే మన చెరువులో జల్లుకోవాలి. ఆ 2-3 రోజుల తర్వాత మనం పిల్లని వేసుకోవాలి. దీనివల్ల మనకి అందులో ప్లాంక్టన్ అనేది పడుతుంది, జూ ప్లాంక్టన్ ఎక్కువ వస్తుంది. దాది మనకి పిల్లకి ఆహారం కూడా ఉపయోగపడుతుంది. పిల్ల వేసిన తర్వాత మనం మిగతా సగం కూడా మనం పెట్టుకుని దాన్ని నీటి యొక్క రంగు చూసుకొని ప్లాంక్టన్ సాంద్రత చూసుకుని 2-3 దఫాలుగా వాడాలి. ఈ విధంగా మనం పిల్లల చెరువులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఏంటంటే మనకి దానికి ఆహారం ఏమివ్వడం జరుగుతుంటే మనకి నూనె తీసిన వేరుశనగ చెక్క, అదేవిధంగా తౌడు, ఆ రెండింటిని కూడా 1:1 నిష్పత్తిలో ముద్దగా చేసిన ఆ ముద్దలో మనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఎకరానికి ఇంచుమించు మనం 1 మిలియన్ అంటే 10 లక్షల వరకు స్పాన్ అనేది వేసుకోవచ్చు. ఈ 10 లక్షల స్పాన్కి కూడా మనం ఇచ్చేది ఎంతంటే ఒక 6 కేజీలు వేస్తాం.
మొదటి వారం రోజులు 6 కేజీల చొప్పున జల్లాలి, ఈ 2 కలిపి. తర్వాత మళ్ళీ ఈ 6 కేజీలని 12 కేజీలు చేస్తాం. ఇంకో వారం రోజులు 15 రోజుల తర్వాత దాన్ని పూర్తిగా తీసేసి పట్టుబడి చేసి వేరే చెరువులు వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇవి 1 ఇంచు నుంచి 2 ఇంచుల వరకు పెరిగి ఉంటాయి. అవి మనం వేరే చెరువులు వేసుకుంటే అవి మనకు ఫ్రై అంటాం. దాన్ని మనం పిల్లల చెరువు కింద ఒక 2-3 నెలలు లేదా 4 నెలలు 5 నెలలు, కొంతమంది పాత పిల్లల కింద కూడా ఉంచేసి ఒక 6 నెలలు సంవత్సరం వరకు కూడా మనం చేసుకోవచ్చు. అటువంటి చెరువులు ఏంటంటే ఫెర్టిలైజేషన్ చేయాలి. చెక్క, పేడ, అదేవిధంగా మనకి సూపర్ ఫాస్ఫేట్ రంగు చూసుకొని మనం దఫదఫాలుగా ఎరువులు అనేది వాడడం. తర్వాత మేత. ఈ మేత ఏంటంటే మనం పిల్లల చెరువుకి వచ్చేసరికి 10% మనం బాడీ వెయిట్లో మనం వేస్తుండాలన్నమాట. పిల్లల చెరువు ఫ్రై స్టేజ్లో వేస్తాం, 1,00,000 నుంచి 2 లక్షల వరకు వేసుకోవచ్చు. వేసుకుని మనం మేతను కానీ సక్రమంగా ఇచ్చినట్లయితే, ఎరువుల యాజమాన్యం కానీ చేసినట్లయితే ఒక 2 నుంచి 3 నెలల్లో మనకి అవి ఫింగర్లింగ్ సైజ్కి, అంటే ఒక 5 నుంచి 10 గ్రాముల వరకు ఎదిగి పెద్ద చెరువులో వేసుకుని మనం పెంచడానికి రెడీ అవుతాయి. కొంతమంది ఏం చేస్తుంటామంటే అవి వాటిని అందులోనే ఉంచేసి మనం మేత వేస్తూ ఒక 6 నెలల నుంచి అలా ఏం చేస్తే పాత పిల్ల కింద అమ్ముతాం అన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు మనకి 50 గ్రాములు 100 గ్రాములు అలా అవుతుంటాయి. వాటిని మనం తీసుకెళ్ళి మనం పెద్ద చెరువులో వేసుకోవడం జరుగుతుంది. ఒకటి పిల్లల చెరువులో కూడా ఏంటంటే నీటి నాణ్యత యజమాని, ఇందులో కూడా ఏంటంటే మనకు అమ్మోనియా ఒకటి బాగా చూసుకోవాలి, అలాగే ఆక్సిజన్. అందుకేంటంటే అప్పుడప్పుడు మనం అమ్మోనియా టెస్ట్ చేయించుకొని ప్రతి 15 రోజులు 20 రోజులకు ఒకసారి చూసుకొని నీరులో కలర్ కానీ ఎక్కువ ఉండదు. మనకేంటంటే ప్లాంక్టన్ అనగా మనం లేత ఆకుపచ్చ కలర్లో కానీ లేదా కొద్దిగా గోధుమ ఆకుపచ్చ కలర్లో కానీ ఉంటుంది. ఎప్పుడైనా జూ ప్లాంక్టన్, బయట ప్లాంక్టన్ ఉన్నప్పుడు ఆ ప్లాంక్టన్ అనేది ముఖ్యం పిల్లల చెరువులో. దాని గురించి మనం ఎరువులు వాడతాం. ఆ ప్లాంక్టన్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇవి వాటర్ ఎక్స్చేంజ్ చేయాలా లేకపోతే ఇంకా ఎరువులు వాడాలా అనేది చూసుకోవాలి. మేత కూడా మనకంటే 10% మొదలెట్టి దాని ఇంచుమించు 5% వరకు కూడా తగ్గించవచ్చు. ఆ విధంగా మన పిల్ల సంఖ్యను బట్టి మేత చూసుకుంటే మనకి ఇంచుమించు 70 నుంచి 80% సర్వేలు ఉండి, అంటే మనం 1,00,000 పిల్ల వేస్తే ఇంచుమించు మనకు 70,000 నుంచి 80,000 కూడా మనకు పిల్లని అనేది మనం పట్టుబడి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా సరే పిల్ల అందుబాటులో ఉంటుంది. కానీ మన చెరువు తయారీ అనేది ముఖ్యం. చెరువు తయారీ, ఎరువుల యాజమాన్యం, మేత యాజమాన్యం, ఈ పిల్లల చెరువుల్లో కూడా దీన్ని మనం సక్రమంగా పాటిస్తే చాలా వరకు మనకు ఏ వ్యాధులు రాకుండా కూడా మంచి క్వాలిటీ పిల్లని మన చెరువులో మనం వేసుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా అందించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగు రంగంలో నూతన ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేసి తదననుగుణంగా దిగుబడుల సాధన పెంచే దిశగా శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఇంజనీరింగ్ కళాశాలలో సోలార్ టిల్టింగ్ ఎవాపరేషన్ అండ్ ఎనర్జీ కన్జంప్షన్ మరియు సెన్సార్ ఆధారిత సీడ్ ఫ్లో అండ్ సీడ్ రేట్ మానిటరింగ్ విధానంపై పరిశోధనలు చేస్తున్నారు. 4వ సంవత్సరం వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టులో భాగంగా అధ్యాపకుల సూచనలు, సలహాలతో ఈ విధానాలను రూపొందించారు. 4వ సంవత్సరము విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగంగా ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా వారితోటి వినూత్నమైన ప్రాజెక్ట్ వర్క్లు చేయించడం జరిగింది. అందులో మొదటిది సోలార్ టిల్టింగ్ ఎవాపరేషన్ అండ్ ఎనర్జీ కన్జంప్షన్ సిస్టమ్ ఒకటి. అందులో సౌర ఫలకాలు ఇన్స్టాల్ చేయడానికి చాలా స్థలం అవసరం పడుతుంది. భూమి వినియోగాన్ని తగ్గించి నీటి వనరులు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఈ సౌర ఫలకాలను ఇన్స్టాల్ చేయడం వలన నీటి ఆవిరితో పాటు ఎనర్జీ కన్జంప్షన్ కూడా జరుగుతుంది. అందులో మేము టిల్టింగ్ మెకానిజంని కూడా డెవలప్ చేశాము. ఈ టిల్టింగ్ మెకానిజం వలన సూర్యుడు ఏ దిక్కులో ఉంటే అది తూర్పు నుంచి పడమరకు అదంతకదే టిల్ట్ అయ్యేటట్టుగా వెలుతురుని అనుసరించి ఏర్పాటు చేయడమైనది. ఇవన్నీ కూడా సెన్సార్ బేస్డ్తో చేయడం జరిగింది. ఇంకొక ప్రయోగం ఏమంటే సీడ్ డ్రిల్, ట్రాక్టర్తో సీడ్ డ్రిల్ విత్తనం విత్తుకునేటప్పుడు కరెక్ట్ మోతాదులో విత్తనము పడేటట్టుగా, ఎక్కడైనా ఆ గొట్టాలలో విత్తనం ఇరుక్కోకుండా కరెక్ట్గా పడిందా లేదా అనే దాన్ని కూడా సెన్సార్ తోటి తెలుసుకునేటట్టు, మరియు ఏ సాలులో విత్తనం పడలేదో ఆ సాలును డ్రైవర్ ముందర డాష్ బోర్డు మీదనే ఒక ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో మనకు ఏ లైన్లో మనకు విత్తనం పడలేదనేది క్లియర్గా తెలిసిపోతుంది. దాంతో అక్కడ సరి చేసుకొని మళ్ళీ తన పనిని కంటిన్యూ చేయవచ్చు. ఇంకొక ప్రాజెక్ట్ ఏమంటే సౌర ఫలకాలు వినియోగ సామర్థ్యాన్ని పెంచడం ఎలా అనే దాని మీద ఆల్రెడీ ఉన్న సోలార్ ప్యానల్ సిస్టమ్ని, క్లీనింగ్ మెకానిజంని డెవలప్ చేశాము. క్లీనింగ్ మెకానిజం వల్ల సౌర ఫలకాల మీద పేరుకుపోయిన దుమ్మును ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల ఫ్లాట్ స్ప్రే నాజిల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. నీటి వనరులపై సౌర ఫలకాలను అమర్చడం వల్ల భూమి వినియోగం తగ్గడమే కాకుండా నీటి ఆవిరి తగ్గి శక్తి వినియోగం పెరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. సౌరశక్తి ఉత్పత్తిలో సోలార్ ఫలకాలపైన దుమ్ము, ధూళి పడటంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. దీనికోసం
ఫలకాల పైభాగంలో గొట్టాలతో నీటి స్ప్రేయర్లను అమర్చి 3 రోజులకోసారి నీటితో శుభ్రం చేయడంతో 30% విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్లు తాము పరిశీలించామంటున్నారు. విద్యుత్ అవసరం అనేది రోజురోజుకి చాలా పెరిగిపోతుంది. అదేవిధంగా పునరుత్పాదక సౌరశక్తి వినియోగం కూడా పెరిగిపోతుంది. దీనితో పాటు నీటి కొరత అనేది ఒక సమస్యగా మారింది. ఈ 2 సమస్యలకు గాను ఒకే పరిష్కారంగా సోలార్ ప్యానెల్ను నీటి వనరులపై అమర్చి అవసరానికి అనుగుణంగా వాటి కోణాన్ని మార్చుకునే వ్యవస్థే అడాప్టివ్ సోలార్ ప్యానెల్ టిల్ట్ సిస్టమ్ ఫర్ ఎవాపరేషన్ అండ్ ఎనర్జీ ఆప్టిమైజేషన్. అందరూ సోలార్ ప్యానెల్స్ని నేల మీద పెట్టి ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం. అలాంటప్పుడు మనకి నేల అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. మేము ఆ సమస్యను తీసుకొని నేల మీద కాకుండా గ్రామాలలో నీటి బాడీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆ వాటర్ బాడీస్ పైన ఈ సోలార్ టిల్టింగ్ మెకానిజం అనేది ఉత్పత్తి చేయగలిగినట్టయితే రైతులకి స్థలంతో పాటు డబ్బు కూడా మిగులుతుంది. మనకి ప్రస్తుతం ఉన్న సోలార్ టిల్టింగ్ మెకానిజం ఏంటి అంటే సూర్యుని డైరెక్షన్ బట్టి ఈ సోలార్ టిల్టింగ్ మెకానిజం అనేది జరుగుతుంది. సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు ఈ ప్యానెల్ తిరగడం వల్ల ఎనర్జీ అనేది 25% ఎక్కువ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఇప్పుడైతే మనం ఈ సోలార్ టిల్టింగ్ మెకానిజం అనేది వాటర్ బాడీ మీద పెడతామో అప్పుడు వాటర్కి షేడ్ ఉండడం వల్ల వాటర్ ఎవాపరేషన్ కూడా తగ్గుతుంది. మేము అడాప్టివ్ సోలార్ ప్యానెల్ టిల్టింగ్ మెకానిజం సిస్టమ్ చేసినప్పుడు మనం వాడిన సెన్సార్లు DTH22 ఈ సెన్సార్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని పసిగడుతుంది. టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ హై వేరియేషన్ నుంచి మిషన్ లెర్నింగ్ ద్వారా దాని విండ్ యొక్క వెలాసిటీని డిటెక్ట్ చేసి దాన్ని విండ్ బ్యారియర్గా అమరుస్తాము. ఎప్పుడైతే గాలి ఎక్కువ ఉంటుందో అప్పుడు అది విండ్ బ్లాకర్గా యాడ్ చేస్తే మనకి ఎవాపరేషన్ లాసెస్ తగ్గుతుంది. అలానే సెన్సార్ ఆధారిత సీడ్ ఫ్లో అండ్ సీడ్ రేట్ మానిటరింగ్ విధానాన్ని సైతం ఇక్కడి విద్యార్థులు రూపొందించారు. సీడ్ డ్రిల్తో విత్తే సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించి విత్తనం వరుసల్లో సక్రమంగా పడేలా ఈ విధానాన్ని రూపొందించామంటూ వివరిస్తున్నారు. మేము ఈ ప్రాజెక్టుని ఎందుకు ఎంచుకున్నామంటే వ్యవసాయ చక్రంలో విత్తు నాటడం అన్నది ముఖ్యమైన దిశ. ఎందుకంటే ఆ దశ నుండే మనకు పంట నాణ్యత అన్నది ప్రారంభమవుతుంది. అందుకు ఇప్పుడు విత్తనాలు నాటడానికి మనకు ఉన్న టెక్నాలజీ సీడ్ డ్రిల్ అండ్ ప్లాంటర్స్. వీటిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటంటే మట్టి సీడ్ ట్యూబుల్లో కూరుకుపోవడం, మరియు ఇప్పుడు పెద్దగా పొలం ఉన్న రైతులకు ఎక్కువ విత్తనాలు వేయడం వల్ల హోపర్లో సీడ్ లెవెల్ తెలియకపోవడం. అది విత్తనాలు అయిపోతే మనం సీడ్ డ్రిల్లు పొలంలో నడపడం ద్వారా ఎటువంటి ఉపయోగము ఉండదు. ఇది ఒక సమస్య. మరియు మనకు స్టాండర్డ్స్ ఆధారిత సీడ్ రేట్, ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క సీడ్ రేట్ ఉంటుంది. దానికి ఆధారితంగా మనము సీడ్ రేటు పొలంలో మనము విత్తనాలని నాటాలి. సో ఈ 3 సమస్యలకు పరిష్కారమే మా యొక్క ప్రాజెక్ట్. దీనిలో ముఖ్యంగా మేము 3 సెన్సార్లను ఉపయోగించాము. అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ ఫిజియో ఎలక్ట్రిక్ సెన్సార్ అండ్ హాల్ ఎఫెక్ట్ సెన్సారు. ఈ 3 సెన్సార్లు ఉపయోగించి మేము రియల్ టైం డేటా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా మేము రైతులకు సమాచారాన్ని అందిస్తాము. దీనికి మెయిన్గా మాకు అయిన ఖర్చు 8,000 అయింది. మరియు దీంట్లో మనకు ముఖ్యంగా వచ్చే అవుట్కమ్ ఏంటంటే మనకి రియల్ టైం వాల్యూస్, కుములేటివ్ వాల్యూస్ అండ్ సీడ్ ఫ్లో కండిషన్ అండ్ సెన్సార్ స్టేటస్ అండ్ రియల్ టైం వాల్యూస్లో మనకు వచ్చి ఏరియా అండ్ హాపర్ లెవెల్ అండ్ సీడ్ రేట్ అనేది వస్తుంది. అలాగనే మనకి సీడ్ ఫ్లో కండిషన్ అనేది ఫ్లోనా, నో ఫ్లోనా, లేకంటే బ్లాక్డా అనేది డిస్ప్లేలో మనకి పడుతుంది. వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఎప్పుడైనా మట్టి కూరుకుపోయినప్పుడు బ్లాక్డ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఇంటూ మార్క్లో డిస్ప్లేలో చూపిస్తుంది. అలాగనే మాకు ఆపరేటర్కి డిస్ప్లేలో కనిపించి అలాగనే బజర్ సౌండ్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి తెలుసుకొని వెంటనే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగనే దీన్ని మనం ఆల్రెడీ ఉన్న సీడ్ డ్రిల్కి మనము అమర్చుకోవచ్చు. దీన్ని వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఈ పరికరాలు ప్రయోగ పరిశీలనలు దాటి రైతు క్షేత్రాలను చేరితే సాగుదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.